మీ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతమంది వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళారు? మేమైతే మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామన్నమాట. అక్కడ వైకుంఠ ద్వార దర్శనం చేసుకుందామని అక్కడికైతే వెళ్ళిపోయాము. వెళ్ళగానే చాలా పెద్ద క్యూ ఉన్నింది బయట వరకు కూడా. కానీ ఓపికగా అందరూ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చూసుకున్నారనమాట. ఎక్కడ కూడా ఏ తొందరపాటు లేకుండా నీట్గా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. మాకైతే చాలా బాగా నచ్చింది. అలంకరణ అయితే ఈరోజు చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే. మీలో ఎంతమంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారో ఈరోజు కింద కామెంట్ సెక్షన్లో చెప్పి మాతో పంచుకోండి. మేమైతే ఫస్ట్ వైకుంఠ ద్వార దర్శనానికి ముందు బొట్టు పెట్టించుకొని ఆ తర్వాత నామం పెట్టించుకున్నాం అనమాట. నామం పెట్టించుకొని ఆ తర్వాత లోపలికైతే వెళ్ళాము. దారిలో ఇలా అమ్మవారిని అలంకరించి అక్కడ పెట్టారనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత వైకుంఠ ద్వార దర్శనం ఇదిగోండి మొదలైంది. మేమైతే ముందుకు వెళ్ళామన్నమాట. అక్కడ విగ్రహాలు పెట్టారనమాట. ఉత్సవ విగ్రహాలతో స్వామివారిని బాగా అలంకరించారు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళి మెయిన్ గుడిలోకి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. లోపలికి కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి ఇక్కడ ఉత్సవాలు విగ్రహాలు మాత్రమే వీడియో తీశాను. మీ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే మీరు ఎలా జరుపుకున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పి మాతో కూడా పంచుకోండి. మాకైతే చాలా బాగా దర్శనం జరిగింది. మాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు దర్శనం చేసుకున్నాక. ఓం నమో వెంకటేశాయ.